Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. నారద పురాణంలో సాక్షిగోపాలుడి కథ. అగస్త్యునిచే ప్రశ్నింపబడిన వాడై వ్యాసుడు సాక్షిగోపాలాది కథలను ఇలా వివరించాడు. త్రేతాయుగంలో విష్ణువు శ్రీరామునిగా అవతరించాడు. ఆయన ఆ అవతారంలో సీతా లక్ష్మణులతో కలిసి చిత్రకూటం మీద నివసించే రోజులలో ఒక ఏకాంత వేళ సీతాదేవి రాముణ్ణి, స్వామి, ఈ త్రేతాయుగానికి ఇలా రామావతారం దాల్చారు, మరి రాబోయే ద్వాపరంలో ఏ అవతారం దాల్చబోతున్నారో కూడా సెలవీయండి అని కోరింది. అందుకు శ్రీరాముడు జవాబు చెప్తూ, ద్వాపరములో కంసాది రాక్షసుల సంహారార్థము మధురలో జన్మించి కారణాంతరాల వల్ల రేపల్లెకు తరలించబడి కాలాంతరాన కంసాది దానవులను సంహరిస్తాను. అంతేకాదు, దానవాంసులందరినీ సంహరింపజేయించి భూభారాన్ని హరిస్తాను. అప్పుడు నా పేరు శ్రీకృష్ణుడు, నీ పేరు రుక్మిణి అన్నాడు. ఏకాంతం కావటం వల్ల భవిష్యత్ రహస్యం మరింతగా తెలుసుకోవాలనే వాంఛ వల్ల సీతాదేవి, హే స్వామిన్, ఏకమాత్ర పత్ని శర్వాగ్వ్రతులు మీరు. ఆయా విషయాల పట్ల విశ్వాసం కోసం సాక్షి అలక్ష్య ప్రత్యక్షాలను కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మీ మాటకు సాక్షి ఎవరు అని చతురు విసరగా, శ్రీరాముడు సర్వజ్ఞుడవటం చేత సీతాదేవి గళసీమలో అలరారుతున్న ఒక మణిహారాన్ని సాక్ష్యం చేసి తన మెడలో దాల్చాడు. అనంతరం సీత ఆ భావి అవతార రూపమును చూడవలనని కోరటంతో విశ్వ సౌందర్యమూలము, స్వయం సౌందర్యము, సర్వ జగన్మోహనకరము అయిన శ్యామసుందరవర్ణయుక్తమైన గోపాల రూపాన్ని ఆమెకు చూపించాడు. జగన్మాత అయిన సీత అంతటితో తృప్తిపడక భావికి సాక్ష్యాధారాలలో ఒకటిగా మణిహారంతో బాటే మీ ఈ రూపాన్ని కూడా ఏదైనా తావున స్థిరపరచమని కోరింది. సరేనన్నాడు సాకేతరాముడు. సీత కూడా నిద్రలోకి ఒరిగిన తర్వాత గరుడిని పిలిచి నీలాద్రి ప్రాంతానికి చేరాడు. కలియుగంలో ధరించబోయే బుద్ధావతారాన ఆ నీలాద్రిపైనే నివసించాల్సి ఉంటుంది కనుక అక్కడికి 5 క్రోసుల దూరంలో సీతకు చూపిన శ్యామవర్ణ గోపాల రూపాన్ని పొందుపరిచాడు. సీతకు భావితరాల వారికి సాక్షిభూతంగా విలయింపజేసినది అవటం వలన దానినే సాక్షిగోపాలుడు అంటారు. శ్రీ జగన్నాథానికి సమీపంలో ఉన్న అత్యంత మహత్యం గల క్షేత్రం ఇది. జగన్నాథ యాత్రకు వెళ్ళే భక్తులందరూ తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించి తీరుతారు. శుభం. Subscribe and share my channel Sudarsana.